మనకి ఎప్పుడైనా సరే పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు పట్టకపోతే ఏం చేస్తాం, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. సో మా డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వాటిలో సరోగేసీ అని చెప్పేసి, టెస్ట్ బేబీస్ అని చెప్పేసి ఇక్కడ రకరకాలు ఉంటాయి. సో మరి మనకి ఏదైతే అవసరం వాళ్ళు దాన్ని సజెస్ట్ చేస్తారు. సో సరే అంటాం మనం. అయితే మరి అటువంటి ఒక సంఘటనే మనకి ఇప్పుడు సికింద్రాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో అది ఒక టెస్ట్ ట్యూబ్ సెంటర్లో అయితే ఒక మహిళ అక్కడికి వెళ్ళింది. సో గర్భం రావట్లేదు అని చెప్పేసి. అయితే తనకి ఏం చేశారు వీళ్ళు, మరి అతని స్పెర్మ్ సెల్ ఎవరైతే మరి ఈ మహిళ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉంటారో అతను స్పెర్మ్ సెల్స్ ఈమెకి ఇంజెక్ట్ చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, సో తప్పిదమో ఏదో దాని వెనక మళ్ళీ కారణం తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళ స్పెర్మ్ సెల్స్ తనకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత తను గర్భం దాల్చడం జరిగింది. గర్భం దాల్చిన తర్వాత ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డ మరి తరచూ కూడా కొంచెం రోగాల బారిన పడతా ఉన్నాడు అనమాట. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి హాస్పిటల్లో తీసుకెళ్తే అక్కడ టెస్ట్ చేస్తే అతనికి క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. సో మరి వాళ్ళు అప్రమత్తమయ్యారు. అరే మనకి ఫ్యామిలీలో చూసుకుంటే ఇప్పటివరకు ఎవరికి కూడా క్యాన్సర్ లేదు, మరి చిన్నపిల్లాడికి ఎలా వచ్చిందని చెప్పేసి తీసుకెళ్ళి DNA టెస్ట్ చేపిస్తే అక్కడ మ్యాటర్ అర్థమైపోయింది. సో ఇక్కడ మరి వాళ్ళ హస్బెండ్ స్పెర్మ్ సెల్స్ కాదు ఇంజెక్ట్ చేసింది, వేరే ఎవరు ఇంజెక్ట్ చేశారని చెప్పేసి అక్కడ అర్థమైపోయింది. సో దీని తర్వాత వాళ్ళు ఇప్పుడు పోలీసులను అయితే కన్సల్ట్ అవ్వడం జరిగిందనమాట.